ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కి వచ్చినప్పుడు విమెన్ తెలుసుకోవాల్సిన మోస్ట్ కామన్ టెస్ట్ అంటే 4 ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకటి ఏఎంహెచ్. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఇది మన బాడీలో క్వాంటిటీ ఎంత ఉంది అని తెలియజేసే ఒక టెస్ట్. ఇది బ్లడ్ టెస్ట్. సైకిల్‌లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. ఇది మనకు స్కాన్‌లో తెలిసేది. యూజువల్‌గా ట్రాన్స్‌వెజైనల్ సోనోగ్రఫీ మనం చేసినప్పుడు డే 2 ఆర్ డే 3 ఆఫ్ ద సైకిల్ అప్పుడు మనం యూజువల్‌గా చేస్తాము. అది చేసినప్పుడు ఓవరీస్‌లో ఎన్ని ఉన్నాయి అనేది మనం స్కాన్‌లో చూస్తాము. ఇది ఏఎంహెచ్ అనేది కొరిలేట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకుంటాం. సో దట్ మన బాడీలో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి హార్మోనల్ ప్యానెల్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోడయల్ లెవెల్స్, ఇంకా థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నా కూడా కన్సెప్షన్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ వాటిని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొకటి లాస్ట్‌ది ట్రాన్స్‌వెజైనల్ సోనోగ్రఫీ. దీంట్లో మనకి యూట్రస్ అంటే గర్భసంచి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. లోపల పాలిప్స్ ఉన్నాయా? గర్భసంచి మీద ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటే గెడ్డలున్నాయా? అండాశయాలు బానే ఉన్నాయా? వాటికి మళ్ళీ ఏమైనా సిస్టులు లాంటివి ఉన్నాయా? చాక్లెట్ సిస్టులు అంటే ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్టులు ఇలాంటివి ఉన్నాయా? అనేది కూడా మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది. గర్భసంచి లోపల ఏమైనా గోడలు, అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా? వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం వస్తుందా? ఇవన్నీ మనకి అల్ట్రాసౌండ్ ద్వారా తెలిసే టెస్ట్లు. సో ఈ 4 టెస్ట్లు అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తెలిసినప్పుడు బేసిక్‌గా చేసే టెస్ట్లు ఇవి.